తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలామంది రిటైర్డ్ అయిన వారికి వాళ్ళ కమ్యూటేషన్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, జీపీఎఫ్ కానీ దాదాపు 2 సంవత్సరాలకెళ్ళి బకాయిలున్న డబ్బులు 2024, 25లో రిటైర్డ్ అయిన వారికి రావడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కానీ అంటే ఒకటి, మీరు బాధ్యత విస్మరించి మరి వాళ్ళు రిటైర్డ్ అయినప్పుడే వెంటనే ఇవ్వాల్సిన కమిటెడ్ ఎక్స్పెండిచర్ను ఆ బకాయిలు వాళ్ళకి ఇవ్వకుండా వాటిని దారి మరలించి మీ స్వలాభం కోసం వాటిని వాడుకొని మరి ఈరోజు ఉద్యమాలు ఉవ్వెత్తున ఎక్కించిన తర్వాత ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఇచ్చిండ్రు. అది పోరాటం తర్వాత, కోట్ల కేసుల తర్వాత, మరి వివిధ చలో అసెంబ్లీ, మరి చలో సెక్రటరియేటు, చలో కాగ్ కార్యాలయానికి, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు, రాష్ట్రపతిని కలవడం, ప్రధానమంత్రి వినతి పత్రాలు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వినతి పత్రాలు, ఆర్బీఐ గవర్నర్ గారికి వినతి పత్రాలు, మరి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు వినతి పత్రాలు, ఈ విధంగా అనేక మందికి ఈరోజు హైకోర్టులో కేసులు వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఈరోజు అది కూడా ఒకటేసారి ఇవ్వకుండా ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ను ఈరోజు కాలరాయనికి లేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా 8 వారాలలో వాళ్ళందరి డబ్బులు ఏకకాలంలో చెల్లించాలని ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చినాక కూడా ఈరోజు ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించి ఈరోజు అవినీతి పరులైన అధికారులను, రామకృష్ణ లాంటి వారిని పక్కన పెట్టుకొని గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పూర్తిగా తప్పుదోవ పట్టించి ఈ కుబేరాన్ని తీసుకొచ్చి ఈరోజు టోకెన్ నంబర్లు ఇచ్చిన తర్వాత, టోకెన్ నంబర్ ఇచ్చిండ్రంటే పైసలు ఇచ్చినట్టే, టోకెన్ నంబర్లు ఇచ్చిన తర్వాత కూడా చాలామందికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టి వాళ్ళ డబ్బులు వాడుకొని ఈరోజు చాలామంది అనారోగ్యం పాలై మా డబ్బులు వస్తాయో రావో అని బెంగ పెట్టుకొని బిడ్డల రిటైర్మెంట్ అయిన తర్వాత కట్నం పైసలు ఇస్తామని ఒప్పుకొని ఈరోజు చాలామంది ఇండ్లు ఇక ఈఎంఐలు కట్టలేక వేలంపాట వాడి వాళ్ళ ఇండ్లు గుంజుకున్న పరిస్థితి. ఈరోజు ఇటువంటి సందర్భంలో మరి వాళ్ళు ప్రభుత్వం దగ్గర రూపాయి దాచిపెట్టుకున్న పైసలు ఈరోజు ప్రభుత్వం ఆ డబ్బంతా వాడుకొని మరి ఇంతమంది దాదాపు 99 మంది మరణించారు. 99 మరణించినా కానీ ఈరోజు ప్రభుత్వం అసోసియేట్ యూనియన్లను, సంఘ నాయకులను కంప్లీట్గా వాళ్ళ స్పోక్స్ పర్సన్ లెక్క వాడుకొని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఈ ఉద్యమాల వైపు వాళ్ళు మళ్ళకుండా, వాళ్ళు ఎవరిని ముందుకు నడపకుండా ఈరోజు ఆపినటువంటి పరిస్థితులలో 66 పదులు దాటినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేసుడు, రాస్తారోకోలు చేసుడు, అనేకమైన ఆందోళన కార్యక్రమాలు చేసేటట్టుగా మరి ప్రభుత్వం వారిని ఎంత హింస పెట్టింది, ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మనందరికీ తెలుసు. అయినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ కృతజ్ఞతలు, బట్టి గారికి మీరు కృతజ్ఞతలు. కనీసం ఇప్పటికైనా మీరు స్పందించారు. కొద్ది వరకు కొంతమందికి పావులు వచ్చినాయి, కొంతమందికి ఆటాన్ వచ్చింది, కొంతమందికి బారాన్ వచ్చింది. కోట్లకు వెళ్ళిన వారికి చాలామంది, కొంతమందికి రూపాయి కూడా వచ్చింది. కమిషన్లు ఇచ్చిన వారికి, కోట్లకు పోయిన వారికి ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఈరోజు నా డిమాండ్ ఏంటనంటే ఈరోజు ఏకకాలంలో మిగిలిన పైసలు మొత్తం ఏకకాలంలో చెల్లించాలనేది నా డిమాండ్. ఎందుకనంటే ఈరోజు 2 సంవత్సరాలు మీరు వాళ్ళ డబ్బులు వాడుకున్నారు. 2 years మీ డబ్బులు, వాళ్ళ డబ్బులు మీరు వాడుకున్నారు. మీరు బిల్లులు ఇచ్చుకున్నారు, వాటి కమిషన్లకు ఇచ్చుకున్నారు. మీకు ఎక్కడ కమిషన్స్ అక్కడ వారు ఈ పైసలను తీసుకుపోయి ఖర్చు పెట్టింది. కానీ ఈరోజు వాస్తవానికి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంలో ఎంత ఇబ్బంది పెట్టిండ్రు, ఎంత కష్టపెట్టిండ్రు, ఎంత వాళ్ళ హరిగోసపుచ్చుకున్నారు అనేది జగమెరిగిన సత్యం. ఈరోజు ఆ వాస్తవికతగా మనం ఒప్పుకోవాలి. ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడాల్సిన పైసలు ఈరోజు వాళ్ళు ఆ డబ్బు కోసం వాళ్ళు రంజి పెట్టుకొని రోగాల పాలై, ఆసుపత్రుల పాలై ఉన్న పరిస్థితి. మొట్టమొదటి ఫోన్ నాకు మరి ఒక రిటైర్డ్ అడ్మినిస్ట్రేస్ భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి నాకు ఫోన్ చేసింది. నేను లైవ్ నడుపుతున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నాకు క్యాన్సర్ ఉన్నది సార్, ఆల్రెడీ ఇప్పటికి 25 లక్షలు నాకు ఖర్చు అయింది, ప్రభుత్వంకి వెళ్ళి నాకు డబ్బులు వస్తలేవు, రిటైర్డ్ పైసలు నాకు రావాలి, ఇవాళ నాది 3rd స్టేజో 4th స్టేజో అని చెప్పింది. ఆ మేడం గొంతునే ఇయాటి కూడా నేను మర్చిపోను. నాకు చాలా బాధ అనిపించింది. అంటే రిటైర్డ్ వాళ్ళ తరపున కొట్టాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందని అంటే, అప్పుడు
ఒక దాని తర్వాత ఒకటి వాటి గురించి తెలుసుకొని దాని తర్వాత మరి ఇదే సార్ మరి సార్ది రెండో ఫోన్ నా ఈ 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి. మా బ్రదర్ ఒక కూతురి యొక్క కిడ్నీస్ నేను వేసుకున్నా. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, రోజు ఎన్నో లీటర్ల నీళ్లు నేను తాగాలి అని ఇయాటికి నాకు ₹1 కూడా రాలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ విధంగా చాలామంది మరి ఎస్ఐ శ్రీనివాస్ గారు, మన సూర్యనారాయణ గారు మరి ఎన్కౌంటర్లో నేను పాల్గొన్నా. మరి ఈరోజు నాకు కాల్ తీసేసిండ్రు, నాకు ₹1 రాలేదని. అంతేకాకుండా మరి ఎస్ఐ శ్రీనివాస్ ఆయన ఒక కాల్ తీసేసిండ్రు, ఆయన పరిస్థితి. ఎస్ఐ మూర్తి ఆయన పరిస్థితి. ఈ విధంగా మరి చాలామంది కూడా అనారోగ్యం పాలై. ఇందాక లాస్ట్ కాల్ ఒకసారి ఫోన్ చేసిండు, ఆయన 95లా రిటైర్డ్ అయ్యిండు, పోలీసు హెడ్ కానిస్టేబుల్గానో ఏదో ఎస్ఐగానో రిటైర్డ్ అయ్యిండు. ఆయన ఆఖరి ఫోన్, ఆయన 2025లో రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళ కొడుకును మాట్లాడినట, మా నాన్న నెలలు కుంభిక్కుపోయాడు, 2 నెలలు కూడా మా నాన్నను మేము చూడలేదు చిన్నగా ఉన్నప్పుడు అని చెప్పిండు. అసొంటి అయినా కూడా పైసలు రాలేదు. ఇంత అంటే వాళ్ళు ప్రాణాలు తెగించి కొట్లాడిన వాళ్ళు పైసలు రాలేదు. నిన్న మొన్న చూసినాం దేవేందర్ రెడ్డి అని మరి హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ ఆయన యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి పైసల కోసం ఏ విధంగా చూస్తూ ఉంటారు అని అంటే ఈ విధంగా చాలామంది అనేక అవసరాల కోసం పెట్టుకున్నారు. ఈరోజు ప్రభుత్వం అనేది చాలా నమ్మకమైన ఒక విభాగం ఈ భారతదేశంలో. ఆ ప్రభుత్వం ఒక ఉద్యోగం కోసం ఎంతగానో పోటీ పడతారు. కొంతమంది ఆ ప్రభుత్వంలో ఉండి సేవ చేయాలని ఒకటి, కొంతమంది లైఫ్ సెటిల్ అయిపోతుంది ఒకటి. ఏదో విధంగా మొత్తానికైతే మరి చాలా కాంపిటేటివ్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి సంవత్సరాల పాటు ప్రిపేర్ అయ్యి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు తెచ్చుకున్న జాబ్లో ఈరోజు దీనికి మించిన నమ్మకంగా ఇంకా ఎక్కడ దాచుకోగలుగుతామని వాళ్ళు జీపీఎఫ్ కానీ వాళ్ళకి వచ్చే పైసలు కానీ ఎక్కువ శాతం ప్రభుత్వం దగ్గరనే దాచిపెట్టుకుని రిటైర్మెంట్ అయినప్పుడు అవి మేము వాడుకుంటాం, ఉపయోగించుకుంటాం అని అనుకుంటాం. కానీ ఈరోజు అదే అపనమ్మకంగా వ్యవహరిస్తుంది. ఈరోజు వాళ్ళే నమ్మకంగా లేక ఆ డబ్బు ఎత్తుకపోయి వాళ్ళు వాడుకొని ఈరోజు వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నట్టు ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అందుకనే ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈరోజు ఏకకాలంలో ఈ మీకు ఇచ్చిన అమౌంట్కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా మిగిలిన పైసలు ఏకకాలంలో వాళ్ళందరూ కూడా చెల్లించాలి. ఈరోజు రాని వాళ్ళు మాకు రాలేదని ఎంతోమంది మెసేజ్లు పెడుతున్నారు. టోకెన్ నెంబర్ అంటే ఏంటి? టోకెన్ నెంబర్ ఇచ్చిందనంటే ఈరోజు పైసలు ఇచ్చినట్టే. బ్యాంకులలో చెక్ ఇచ్చి వాళ్ళ దగ్గర టోకెన్ నెంబర్ తీసుకున్నప్పుడు ఇచ్చినట్టే. నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టింది, సార్ నాకు టోకెన్ నెంబర్ ఇచ్చిండ్రు, నాకు పైసలు రాలేదని. ఇప్పుడు పైసలు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, పైసలు రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు వాళ్ళ డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ పైసలు వాడుకునే హక్కు మనకు లేదు. వాళ్ళ డబ్బులు కంప్లీట్గా ఏకకాలంలో వాళ్ళ డబ్బంతా చెల్లించాలి. ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు. చాలామంది అవసరం లేని వాళ్ళు ఉంటారు, అవసరం ఉన్నోళ్ళు ఉంటారు. కాబట్టి చాలా అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏ విధ అవసరం ఉన్నా లేకున్నా ఈరోజు వాళ్ళ డబ్బులు మనం పెట్టుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. వాళ్ళతో పని ఇంకా అందరికంటే భయంకరం ఏంటంటే ఈరోజు మేనిఫెస్టోలో సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని. వాళ్ళైతే పెన్షన్లు లేవు, రిటైర్మెంట్ బకాయిలు లేవు. కాబట్టి వాళ్ళు ఎట్లా పెన్షన్ లేకుండా ఎట్లా బతుకుతారు? వాళ్ళు కూలికి పోవాలి, కూరగాయలు అమ్ముకోవాలి. అటువంటి పరిస్థితి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం పని చేయగలుగుతారు? వాళ్ళు ఒక ఊబర్ నడపగలుగుతారా, ఒక ఓలా నడపగలుగుతారా? ఏం చేయగలుగుతారు? ఎట్లా బతుకుతారు వాళ్ళు? కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళే పెన్షన్స్ మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో అది వెంటనే ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది? దాదాపు 25,354 మంది మార్చి 31, 2026 వరకు రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య అది. ఈరోజు అందులో మీరు ఎంతమందికి వాళ్ళ పనంతా ఈరోజు ఎవరు చేస్తుండ్రు? మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేస్తుండ్రు. మరి ఖాళీని మీరు ఎందుకు నింపుతారు? 40 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు 4 సంవత్సరాలకే నోటిఫికేషన్ లేదు. డిప్యూటీ డిఓలకైతే ఏకంగా ఈరోజు 19 ఏళ్ళకెళ్ళి లేవు, నోటిఫికేషన్ లేవు. అటువంటి వీటికి ఈరోజు నోటిఫికేషన్లు వేయాలని, అంతేకాకుండా వాళ్ళ వయోపరిమితి అప్పుడు కేసీఆర్ గారు 4 సంవత్సరాలు పెంచారు, మీరు కూడా ఒక 4 సంవత్సరాలు పెంచాలి. పెంచితే 4 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. మీరు ఇస్తా అన్న జాబ్ క్యాలెండర్ మీరు ఒకవేళ ఇచ్చేది ఉంటే అసలు వాళ్ళకి అవసరమే ఉండేది కాదు. ఈరోజు వయసు ఏజ్ లిమిట్ పెంచమని రిలాక్షన్ ఇవ్వమని అడిగే అవసరమే ఉండేది కాదు. ఈరోజు ఏజ్ రిలాక్షన్ ఎందుకు అడుగుతుండ్రు? మీరు 4 సంవత్సరాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి
ఆ 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఈరోజు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, లేకుంటే డిఎస్సి కానీ, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో వాళ్ళు పాల్గొంటారు. అంతేకాకుండా ఈరోజు మీరు టీజీపీఎస్సీ ఫీజు కూడా రూ. 1000కు పెంచారు. మీకే ఇంకా రూ. 1000 మీకు పైసలు ఎక్కువ వస్తాయి. పరీక్షలు రాస్తారు. పరీక్షలు పెట్టండి. ఈరోజు ఎగ్జామ్ పేపర్లే కదా ఎక్కువ ప్రింట్ చేయించుడు. సెంటర్లే కదా మీరు ఎక్కువ చేస్తారు. అంతకుమించి మీరు చేసేది ఏం లేదు కదా. ఈరోజు పైగా ఈరోజు రిటైర్ అయిన వాళ్ళలో 10,000 మంది పోలీసులు ఉన్నారు. 10,000 మంది పోలీసులు ఆల్రెడీ ఖాళీలో ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ 20,000 ఉన్నాయి. అయితే ఈరోజు 30,000 మంది టీచర్లు పోలీసులు లేక ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అడుగుతుంది ఎంత, మినిమం ఒక 20,000 అన్న నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. ఒక 36 ఏళ్ళు కానిస్టేబుల్కు, 37 ఏళ్ళు ఎస్ఐకి మరి వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని ఈరోజు నిరుద్యోగులందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసి నేను చీఫ్ మినిస్టర్కు, చీఫ్ సెక్రటరీకి ఇద్దరు కూడా నేను రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేసి ఈరోజు ఏ విధంగానైనా మరి వీళ్ళకు 20,000 పోస్టులు నింపే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈరోజు స్కూళ్ళల్లో టీచర్లు 10,000 మంది రిటైర్డ్ అయ్యారు. 10,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఆల్రెడీ మరి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ దాదాపు 11,000 ఉన్నాయి. అంటే 2 కలిపితే దాదాపు 21,000 మంది టీచర్లు ఈరోజు ఖాళీగా ఉన్నారు. 21,000 మంది టీచర్లు ఈరోజు లేకుండా ఈరోజు ప్రభుత్వ బళ్ళు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది ఇది ఆలోచన చేయాలి. ఇదంతా ఒక తీరుగుంటే మరి ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో ఈరోజు రిటైర్డ్ అయిన వారి ఉద్యోగము ఆల్రెడీ ఈరోజు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తే మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తే అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ పనులన్నీ కూడా ఖాళీలో ఉన్న డ్యూటీ వాళ్ళ వర్క్ అంతా ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేస్తాం. అవుట్సోర్సింగ్ ఒక శ్రమను మొత్తం ఈరోజు ఏజెంట్లకు దోచి పెడతా ఉంటారు ప్రభుత్వం. చాలామంది మంత్రులకు, చాలామంది ఆపోజిషన్ లీడర్లకు కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ బినామీ కంపెనీల పేర్లపైన వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళు దొబ్బుకొని, అందుకని ఆపోజిషన్ వాడు కూడా ఎవరు అడుగుతలేడు ఈరోజు గట్టిగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి న్యాయం చేయాలని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళకు ఏజెన్సీ వ్యవస్థను తీసేయాలని, ఈరోజు తద్వారా వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఇవ్వాలని ఆపోజిషన్ పార్టీలు ఎందుకు గలమెత్తలేవు, ఎందుకు పోరాటం చేస్తలేరు, ఎందుకు నేను మాట్లాడినట్టుగా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఈరోజు వాళ్ళకు కూడా బినామీ పేర్లతో ఈరోజు వాళ్ళకు కూడా కొన్ని ఏజెంట్ల కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అధికారులు కూడా ఈరోజు ఇళ్ళకెళ్ళి రెగ్యులర్గా మామూలు వస్తాయి కాబట్టి వాళ్ళు మాట్లాడతలేరు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మరి ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేసి ఈరోజు ఒక కార్పొరేషన్ చేస్తే వాళ్ళకు ఒక ఉద్యోగం అనేది వాళ్ళకు బలంగా వస్తుంది. అంతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి డిప్యూటీ డిఓలు వాళ్ళందరూ కూడా ఈరోజు వేరే అన్ని పోస్టులకు కూడా 49 సంవత్సరాల వయోపరిమితి పెంచాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా సిపిఎస్ను ఏపీఎస్గా మారుస్తారన్నారు, అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా రిటైర్డ్ అయిన బకాయిలు చివరి రూపాయి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ సమాజానికి పట్టుకొమ్మలు లాంటి వారు. అది రిటైర్మెంట్ అయిన వారి అనుభవాన్ని సొసైటీ వాడుకోవడం, అంతేకాకుండా ఈరోజు రోజుల కొద్దీ లైబ్రరీలో వాళ్ళు తమ సమయాన్ని వేచించి ఏదైతే పరీక్షల కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతుండ్రో వాళ్ళందరూ కూడా ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో వస్తే, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరితే మరి మంచిగా ముందుకు తీసుకుపోయే అవకాశం. ముఖ్యంగా నేను రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళకి పైసలు వస్తున్నాయి, వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి చాలామంది అంటూ ఉంటారు. నేను మెయిన్గా ఏంటంటే ఇది ఒక ప్రాక్టీస్గా మారద్దు. రేపటి దినాన ఇవాళ నిరుద్యోగులు రేపు ఉద్యోగాల్లో చేరుతారు, వీళ్ళ లెక్క మేము అయిపోతామేమో అని చెప్పేసి చాలామంది అవినీతికి పాల్పడే అవకాశాలు ఉంటాయి. అది చాలా 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 ప్రమాదం. అదేందా చాలా ప్రమాదం అది. ఈరోజు అందుకనే మనం చూస్తున్నాం, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవి వస్తలేవు, సిపిఎస్ వాళ్ళకి పెన్షన్లు, ఓపీఎస్ వాళ్ళకు సిపిఎస్ వాళ్ళ పెన్షన్లు వస్తలేవు, వాళ్ళ లెక్క మేము అవుతామని నౌకర్ లెక్కన తెల్లారికెలా లంచాలు మొదలుపెట్టి ఎంతమంది యవ్వన దశలో 10 సంవత్సరాల సర్వీస్ దాటంలో ఎంతమంది పట్టుబడుతుండ్రు ఏసీబీకి, ఎంతమంది ఈరోజు జైళ్ళల్లో మగ్గుతున్నారు. అదేందా అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిజాయితీగా చేసుకుంటే దాదాపు 60-70 వేల జీతాలు వస్తాయి. ఎందుకు చేస్తలేరు వాళ్ళు? ఎందుకంటే వచ్చే రోజులల్లో వాళ్ళ లెక్క మేము కావద్దని చెప్పేసి నౌకరెక్కిన తెల్లారికెళ్ళే లంచాలు. రిటైర్డ్ కాబోయేటోళ్ళు కూడా ఇక ఆ లంచాలు ఎక్కడ మరిగిందంటే చూస్తున్నాం. లక్షల కోట్ల రూపాయలు, కోట్ల బంగారం, స్థలాలు ఈరోజు విపరీతం. ఇదంతా ఎందుకు? గాడి తప్పుతా ఉంది. గాడి ఎప్పుడు తప్పదంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాలి, వాళ్ళ సకాలంలో చెల్లించాలి, సమయానికి చెల్లించాలి, న్యాయబద్ధంగా చెల్లించాలి. సంఘాలు, ఉపయోగం లేని సంఘాలు
ఎవరు ఎన్నుకున్నారు మీకు? ఓట్లు ఎవడేసారు? టీఎన్జిఓ నాయకులకు ఎవడోటేసారు? టీజీఓ నాయకులకు ఎవడోటేసారు? పోలీస్ అసోసియేషన్కి ఎవడోటేసారు? ఎవడు గెలిపించిండు? మీకు మీకు ఎక్కడి పెత్తనం? ఈరోజు మీకు జీతాలు ఎందుకు ఇస్తుండ్రు? జీతాలు ఎవడిస్తుండ్రు? ఓడీల కింద ఎందుకు మీరు జీతాలు తీసుకుంటారు? ఏం చేసిందని మీకు జీతాలు ఇస్తారు? కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ప్రభుత్వం మరి న్యాయమైన ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.